హెబ్రీ పత్రిక 4:12 మొత్తం ఎవరి గురించి చెప్పబడింది? ఒక్క మనిషి గురించి. ఇంతగా దేవుని మాట ఎందుకు ప్రభావం చేయబడుతుంది? అంత ప్రభావంతో ఎందుకు ఆయన మాట ఉంది అంటే, పాపము ద్వారా మనిషి దేవుడికి దూరం అయిపోయాడు. అందుకే దేవుని మాట ఎక్కడెక్కడ దాకా వెళ్తుందంటే, సజీవం కలిగి, బలం కలిగి, రెండంచులు కలిగి, ఎటువంటి వాడి కలిగిన ఖడ్గము కంటే పదునుగా ఉండి, ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించినంత మటుకు దూరుతూ, హృదయం యొక్క తలంపును, ఆలోచనలు కూడా టోటల్గా ఇవన్నీ మనిషికి సంబంధించినయా, ఒక వస్తువుకి సంబంధించినవి. ఒక మనిషి మీద దేవుడు కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది. ఈరోజు అంతగా ప్రభు మన గురించి ఆలోచన చేస్తా ఉన్నాడు. ఆయన మాటకు అసాధ్యమైంది ఏది? అందుకే పౌలు గారు, పూర్వం నేను దూషకుడు, హింసకుడు, హానికరుడైన నన్ను ఈ దేవుడు కల్లో కనపడ్డా, మాట్లాడాడండి. ఆ మాట ఎక్కడి దాకా వెళ్ళిపోయింది? తన హృదయ అంతరంగంలో ఉన్న క్రూరత్వాన్ని అంతా కూడా బయటికి తీసుకొచ్చేసి. హల్లెలూయా.